విడుదలైన కేవలం 4 రోజుల్లోనే మన శంకరవరప్రసాద్ గారు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ మార్కును దాటి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇది కేవలం ఒక సినిమా విజయం మాత్రమే కాదు, మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ పవర్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించిన ఘట్టం. సంక్రాంతి పండుగ వేళ చిరంజీవి మార్క్ వినోదం ప్రేక్షకుల హృదయాలను తాకడంతో థియేటర్ల వద్ద అసలైన పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు క్యూ కడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉన్న కంటెంట్ ఈ సినిమాను ఫ్యామిలీ ఫేవరెట్గా మార్చేసింది. 4 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడమంటే మాటలు కాదు. మెగాస్టార్ స్టామినాను ఇది మరోసారి ఘనంగా చాటింది. అంతేకాదు, బుక్ మై షోలో ఈ చిత్రం అత్యంత వేగంగా 20 లక్షల టికెట్ల సేల్స్ సాధించిన రీజనల్ సినిమాగా రికార్డు సృష్టించింది. డిజిటల్ యుగంలో ప్రేక్షకుల స్పందన ఎంత వేగంగా ఉంటుందో ఈ సినిమా విషయంలో అది స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కో గంటకు వేలాది టికెట్లు అమ్ముడవుతూ థియేటర్లలో అదనపు షోలు వేసినా కూడా డిమాండ్ తగ్గడం లేదు. ఇక 4వ రోజు కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా 4వ రోజు అంటే సినిమాకు కొంచెం బ్రేక్ పడే రోజు. కానీ మన శంకరవరప్రసాద్ గారు విషయంలో అది జరగలేదు. 4వ రోజు కలెక్షన్లు మొదటి రోజు స్థాయిలోనే ఉండటం ట్రేడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఒక్క గురువారమే దాదాపు 4.24 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి అంటే సినిమా జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా కాలం తర్వాత చిరంజీవి తనదైన శైలిలో కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్క్రీన్పై ఆయన కనిపిస్తే చాలు థియేటర్లో నవ్వుల హోరు మొదలవుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి వినోదం, ఎమోషన్స్ను సమపాళ్లలో మేళవించి కథను నడిపించిన విధానం సినిమాకు ప్రధాన బలం అయ్యింది. కేవలం నవ్వించడమే కాదు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలను కూడా హృదయానికి హత్తుకునేలా చూపించడంతో రిపీట్ ఆడియన్స్ పెరుగుతున్నారు. ఒకసారి చూసిన వారు మళ్లీ కుటుంబ సభ్యులను తీసుకుని థియేటర్కు రావడం ఈ సినిమాకు అదనపు బలం. డిమాండ్కు తగ్గట్టుగా అదనపు షోలు, మరిన్ని స్క్రీన్లు పెంచినా కూడా చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా కనుమ రోజున అన్ని ఏరియాల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. పండుగ రోజున కుటుంబమంతా కలిసి థియేటర్కు వెళ్లి చిరంజీవి సినిమాను చూడాలనే భావన ప్రేక్షకుల్లో బలంగా కనిపించింది. ఇది ఒక సినిమా కంటే ఎక్కువగా ఒక ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్గా మారింది. సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ అపియరెన్స్ మరో హైలైట్గా నిలిచింది. ఆయన ఎంట్రీకి థియేటర్లలో వచ్చిన స్పందన చూస్తే ఇద్దరు లెజెండ్స్ కలిసి స్క్రీన్పై కనిపిస్తే ప్రేక్షకులు ఎంతగా ఉత్సాహపడతారో అర్థమవుతుంది. అలాగే నయనతార నటన సినిమాకు మరింత బలం చేకూర్చింది. ఆమె పాత్రలోని ఎమోషన్, గ్లామర్, గ్రేస్ అన్నీ కలిసి కథకు మంచి బ్యాలెన్స్ ఇచ్చాయి. లాంగ్ వీకెండ్ ముగిసినా కూడా సినిమా జోరు తగ్గకపోవడం ట్రేడ్ వర్గాలను మరింత ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా పండుగ సెలవులు అయిపోయిన తర్వాత కలెక్షన్లు కాస్త తగ్గుతాయి. కానీ ఈ సినిమాకు అలాంటి లక్షణాలు కనిపించడం లేదు. ఇప్పటికీ థియేటర్లలో కనిపిస్తున్న రద్దీని బట్టి చూస్తే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మరిన్ని మైలురాళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్, రాజాసాబ్ వంటి భారీ సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మన శంకరవరప్రసాద్ గారు అగ్రస్థానంలో నిలుస్తోంది. మాస్ సినిమాల మధ్య కూడా ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడం ఈ సినిమాకు వచ్చిన అతిపెద్ద విజయం. సంక్రాంతి రేసులో ఇది స్పష్టమైన విన్నర్గా మారింది. మొత్తానికి చిరంజీవి పేరుమీదున్న నమ్మకం, అనిల్ రావిపూడి వినోదం, ఫ్యామిలీ ఫీల్ కలిసి ఈ సినిమాను బాక్సాఫీస్ సునామీగా మార్చాయి. 4 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఈ సంక్రాంతికి అసలైన పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది మాత్రం మన శంకరవరప్రసాద్